సవాలక్ష సవాళ్ల మధ్య రాష్ట్ర బడ్జెట్ కోసం కసరత్తు మొదలైంది. ఈ నెల 4 వరకు అన్ని వివరాలతో కూడిన అంచనాలను పంపించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. సవరించిన బడ్జెట్ అంచనాలను సైతం పంపించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలను అందుకోవటంలో రాష్ట్ర సర్కార్ విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణలేమి, స్వీయ ఆర్థిక విధానాలను పాటించకపోవటమే దీనికి కారణమంటున్నారు ఆర్థిక నిపుణులు. సవాలక్ష సవాళ్ల మధ్య 2025-26 ఆర్థిక సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్ కోసం కసరత్తు మొదలైంది. క్రమశిక్షణ పాటించి స్వీయ విధానాలను అవలంబించకపోవడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న అంచనాలను చేరుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అనేక అపవాదుల నడుమ ఈసారి పద్దులు కేటాయింపులు ఎలా ఉండబోతాయన్నది ఆసక్తికరంగా మారింది. 2024-25 ఆర్థిక సంవత్సరం అంచనాల్లో సర్కారు ఇప్పటివరకు కేవలం 46.69% రాబడిని సాధించి 54.46% మాత్రమే వ్యయం చేయగలిగింది. అనుకున్న రీతిలో ఆదాయ వ్యయాలు లేకపోవడంతో ప్రస్తుత కేటాయింపులను సవరిస్తూ కొత్త బడ్జెట్కు రూపకల్పన చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖలు తమ అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపాలని సర్క్యులర్ జారీ అయింది. ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాఖలు విభాగాల వారీగా అంచనాలను కోరుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 4 కల్లా ఆయా ఎస్టిమేషన్లు ఆన్లైన్ ద్వారా చేరవేయాలని ఆదేశించారు. గడువు దాటకుండా జాగ్రత్త పడాలని ఆర్డర్ జారీ చేశారు. ఒకవేళ డెడ్ లైన్ దాటితే తలెత్తే సమస్యలు, కష్టనష్టాలను ఉత్తర్వుల్లో ఏకరువు పెట్టారు. అంచనాలన్నీ సిద్ధమయ్యాక ఆర్థిక శాఖ కార్యదర్శి లేదా హెచ్ఓడికి ఒక కాపీ, ఆ శాఖలోని ఎస్టిమేట్స్ సెక్షన్కు మరో కాపీని పంపాలని సైతం ఆర్డర్స్లో సూచించారు. ప్రతి శాఖ అంచనాలు, ప్రతిపాదనల్లో ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, డిఏ, మెడికల్ రియంబర్స్మెంట్, మధ్యంతర భృతి, లీవ్ ఎన్కాష్మెంట్, ఇంటి అద్దె, ట్రావెల్ అలవెన్స్ లాంటి వివరాలన్నీ విడివిడిగా ఉండాలని ప్రత్యేకంగా పేర్కొన్నారు. క్యాడర్ స్ట్రెంత్, ఆర్థిక శాఖ ఇచ్చిన అనుమతులు, పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలు, కొత్తగా భర్తీ అయ్యే పోస్టులు, జీతానికి అదనంగా ఇస్తున్న ప్రోత్సాహకాలు, అందుకు ఇచ్చిన అనుమతుల్లాంటి సమాచారాన్ని సైతం పొందుపరచాలని సూచించారు. ఆఫీసు నిర్వహణకు అవసరమయ్యే ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులో కరెంటు బిల్లు, భవనం అద్దె, నీటి ఛార్జీలు మొదలు అన్నింటినీ చేర్చాలని తెలిపారు. పన్నులు, ఇతర రూపాల్లో ఆయా శాఖలు ఆర్జించే ఆదాయాన్ని కూడా తెలియజేయాలని ఆదేశించారు. ప్రతిపాదనల్లో పథకాల వారీగా కేటాయింపులు, చెల్లింపులు, ఇతర వివరాలు పొందుపరచాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సూచించింది. కొత్త పథకాల వివరాలు, లబ్ధిదారుల సంఖ్య తదితర సమాచారాన్ని సైతం జోడించాలని పేర్కొంది. కేంద్ర ప్రాయోజిత పథకాల మ్యాచింగ్ గ్రాంట్స్ అంచనాలు, వాటి ద్వారా వచ్చే నిధుల మొత్తం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరిట ఉనికిలోకి వచ్చిన సంస్థలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న అప్పులు, ఎఫ్ఆర్బిఎం పరిధి మేరకు తీసుకున్న రుణాల వివరాలు కూడా విధిగా అందించాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. ఈ వివరాల సేకరణకు అవసరమయ్యే ప్రొఫార్మాలను సైతం విడివిడిగా తయారు చేసి సర్క్యులర్కు జత చేసింది. ఇదిలా ఉంటే 2024-25 ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న బడ్జెట్ అంచనాల్ని అందుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనేది అపప్రద. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కు ప్రతి నెలా పంపే నివేదికలో ప్రభుత్వమే ఆ వివరాలను స్పష్టంగా పేర్కొంది. ఈసారి వివిధ మార్గాల ద్వారా రాష్ట్రానికి 2,21,242 కోట్ల రాబడి వస్తుందని ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొనగా, నవంబర్ నాటికి దాంట్లో కేవలం 46.69% అంటే 1,03,300 కోట్ల ఆదాయం మాత్రమే సమకూర్చుకోగలిగింది. గతేడాదితో పోలిస్తే ఇది 7% తక్కువ. ఇక 2,54,431 కోట్లు వ్యయం చేయాల్సి ఉండగా కేవలం 54.46% అంటే 1,38,556 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగింది సర్కారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి రాష్ట్ర ఆదాయ వ్యయాల శాతం గణనీయంగా పడిపోయింది. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాల వివరాల్ని సైతం విధిగా పంపాలని అన్ని శాఖలు, విభాగాలకు ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే రేవంత్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, స్వీయ ఆర్థిక విధానాల్ని పాటించకపోవడమే దీనికి కారణమంటున్నారు ఆర్థిక నిపుణులు.